హలో అండి, అందరికీ నమస్తే. గుడ్ మార్నింగ్. నేను మీ శ్రీనివాస్ని. న్యూస్ అనాలిసిస్ వీడియోకి స్వాగతం. ప్రతి ఒక్కరూ చివరి వరకు చూడండి అండ్ లైక్ చేయండి, షేర్ చేయండి. కొత్త వాళ్ళు ఎవరైనా అయితే ఛానల్ ఇంకో 4-5 వీడియోలు చూసి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇటువంటి ఛానల్, జెన్యూన్ పొలిటికల్ అనాలిసిస్ చెప్పే ఛానల్ మీకు ఇంకోటి ఉండదు. సో కొత్త వాళ్ళు ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎక్కువ మంది చేత సబ్స్క్రైబ్ చేయించండి. పెట్టుబడుల ఆకర్షణకు కొత్త పీపీపీ విధానం తీసుకొస్తారంటండి. వైబిలిటీ గ్యాప్ ఫండ్తో పాటు వడ్డీ లేని రుణాలు, కొత్తగా బ్రిడ్జి ఫండ్ ఏర్పాటు, సులభతర వాణిజ్యానికి కొత్త చట్టం, దిశ 2019 బిల్లు ఉపసంహరణ, ఫుట్పాత్ల రక్షణకు కొత్త విధానం, రాష్ట్ర మంత్రిమండలి నిర్ణయాలు. నిన్న దాదాపుగా 3.5 గంటల పాటు మంత్రిమండలి సమావేశం జరిగింది. అందులో 30కి పైగా అజెండా అంశాలను చర్చించారు. దానిలో కొన్ని కీలక అంశాలు ఈరోజు పత్రికల్లో రాశారు. పీపీపీకి ఒక కొత్త విధానం తీసుకొస్తున్నారంట. భారీ ఎత్తున పెట్టుబడుల సమీకరణ, పీపీపీ ప్రాజెక్టుల సత్వర అమలు, ప్రాజెక్టుల పర్యవేక్షణ కోసం కొత్త విధానం ముసాయిదా బిల్లుకు రాష్ట్ర మంత్రిమండలి గురువారం ఆమోదం తెలియజేసింది. దీన్ని ఈ వర్షాకాల సమావేశాల్లో, అసెంబ్లీ సమావేశాల్లో పెట్టి చట్టం చేస్తారు. అలాగే వైబిలిటీ గ్యాప్ ఫండింగ్తో పాటు కొన్ని ప్రాజెక్టులకు వడ్డీ లేని రుణాలు ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయించింది. సో ఈ మంత్రిమండలి సమావేశాలతో సహా మంత్రిమండలి సమావేశాలకు చివరిలో మంత్రులందరితో కూడా సీఎం గారు ఆఫ్ ది రికార్డ్ మాట్లాడుతూ, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చేస్తున్న అరాచకాలను మీరు అడ్డుకోండి. వాళ్ళు మరీ ఫేక్ ప్రచారం జనంలోకి తీసుకువెళ్తున్నారు. వాళ్ళు గంజాయి బ్యాచ్ని జంజీగా చిత్రీకరించి జనంలోకి వెళ్తున్నారు. ఇది కరెక్ట్ కాదు. మీరు వాళ్ళు చేస్తున్న దుష్ప్రచారాలు, ఫేక్ ప్రచారాలు, అరాచకాలు ఎక్కడికక్కడ మీరు అడ్డుకోండి జిల్లా స్థాయిలో అని చెప్పారు. వైకాపా నేరస్తులను తయారు చేస్తోంది. అడవి పందుల పంటను నాశనం చేసినట్టుగా వారి ప్రవర్తన ఉంటుంది. ప్రభుత్వం తలుచుకుంటే అణచివేత 2 నిమిషాల పని. రాజకీయ పార్టీ ముసుగులో వైకాపా నేరస్తులను తయారు చేస్తోందని, ప్రశాంతంగా ఉండే నియోజకవర్గాల్లోనూ శాంతి భద్రతకు విఘాతం కలిగిస్తోందని రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు మండిపడ్డారు. వైకాపా అధ్యక్షుడు జగన్ పర్యటనలకు మద్యం తాగించి అరాచక శక్తులను తీసుకొస్తున్నారని ఆయన చాలా సీరియస్గా కామెంట్ చేశారనమాట. ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రభుత్వం తలుచుకుంటే అలాంటి నేరస్తులను కట్టడి చేయడం 2 నిమిషాల పని అని పేర్కొన్నారు. గతంలో అలాంటి రౌడీలు, ఫ్యాక్షనిస్టులు, మత ఘర్షణలు రెచ్చగొట్టేవారిని అణచివేసిన చరిత్ర తెదేపా ప్రభుత్వానికి ఉందని గుర్తు చేశారు. అలాగే డిఎస్సి విషయంలో వైసీపీ వాళ్ళు ఫేక్ ప్రచారం చేస్తున్నారు, మీరు అవగాహన కల్పించండి అని చెప్పారు. అలాగే అగ్రిగోల్డ్ సమస్యను సాధ్యమైనంత వేగంగా పరిష్కరించాలి అనేది చెప్పారు. అలాగే 3 చక్కెర కర్మాగారాల భూములు అనకాపల్లిలో తాండవ, ఏటికొప్పాక, విజయనగరం జిల్లాలోని భీమసింగ్ చక్కెర కర్మాగారాలు మూతపడడంతో వాటి భూముల్ని ఏపీఐఏసీకి అప్పగించాలని నిర్ణయించారన్నమాట. ఇట్లా అనేక అంశాల మీద నిన్న కేబినెట్ భేటీ జరిగింది. సో ఇవే అంశాలను ఇక్కడ ఆంధ్రజ్యోతిలో కూడా హైలైట్ చేశారు. గొడ్డల పార్టీ క్రిమినల్స్ ఫ్యాక్టరీ, పరామర్శల పేరుతో జగన్ విధ్వంసం, సీఎం గంజాయి బ్యాచ్ను జంజీగా చెప్పుకోవడం ఆ పార్టీకే చెల్లు, అసూయతోనే డిఎస్సీపై యాగి, ఏడాది తర్వాత ధర్నాలు చేయడం ఏంటి, కోర్టుల్లో 300 పైచిలకు కేసులు వేసింది, వాటిని కొట్టివేసి చివాట్లు పెట్టినా తీరు మారదు, నాడు దిశ పేరుతో ప్రజలను మభ్యపెట్టారు, ఉత్తుత్తు పోలీస్ స్టేషన్లతో హంగామా, అగ్రిగోల్డ్ కేసులో త్వరగా న్యాయం చేయాలి, పని చేయడమే కాదు ప్రజలతో సంధానము ముఖ్యమే, నిత్యం వారితో ఉండండి బాబు. కేబినెట్ భేటీ అనంతరం మంత్రులతో చర్చ. సో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ హయాంలో ఒక దిశ చట్టం తీసుకొచ్చారు, గుర్తుందా? హడావిడిగా తీసుకొచ్చారు. సో అప్పుడు ఆ చట్టానికి కోరలు లేవు, ఆ చట్టం పూర్తి స్థాయిలో కేంద్రం కూడా ఆమోదించలేదు, చెల్లదు చట్టబద్ధంగా అని దాన్ని ఇప్పుడు వెనక్కి తీసుకొని మరో చట్టాన్ని తీసుకొచ్చే దిశగా ప్రభుత్వం వెళ్తోంది. కేంద్రం సూచనతో ఉపసంహరించుకుంటున్న సర్కారు, బిజినెస్ మరింత ఈజీ, కొత్త పాలసీ గ్రీన్ సిగ్నల్, రూపాయిన్నరకే ఆక్వా చెరువులకు విద్యుత్ కొనసాగింపు, అమరావతిలో పీపీపీలో అమరావతి కేబినెట్ నిర్ణయాలు అవన్నీ రాశారు. ఈవెన్ ఆంధ్రప్రభలో కూడా ఇవే హైలైట్ చేశారు. గంజాయి బ్యాచ్లో జగన్ జంజి, అడవి పందుల విధ్వంసం, అడుగు బయట పెడితే అరాచకం అని చెప్పి ఇవన్నీ చెప్పుకొచ్చారనమాట. సో ఈ కేబినెట్ భేటీ, ఇంకో విషయం ఏంటంటే కేబినెట్ భేటీకి ముందు మంత్రి నారా లోకేష్ గారు ఆఫ్ ది రికార్డ్ కొన్ని అంశాలు మాట్లాడారు. స్థానిక సంస్థల ఎన్నికలకు అందరూ రెడీగా ఉండండి, మీ జిల్లాల్లో మీరు ఇప్పటి నుంచే కూడా కేడర్ని సమాయత్తం చేయండి. సో ఎనీ టైం స్థానిక సంస్థల ఎన్నికలు జరగవచ్చు అన్నారు. నాకు తెలిసినంత వరకు, నాకు చెప్పిన ఇన్ఫర్మేషన్ మన సోర్సుల ప్రకారం ఏంటంటే సెప్టెంబర్ నెలాఖరులో పెట్టేస్తారు. ఇది ఆగస్ట్ 1st వీక్ కదా, సెప్టెంబర్ 3rd వీక్ 4th వీక్లో ఫస్ట్ మున్సిపల్ ఎన్నికలకు వెళ్ళే అవకాశం ఉంది, ఆ తర్వాత పరిషత్ ఎన్నికలకు వెళ్తారు, ఆ తర్వాత సర్పంచ్ ఎన్నికలకు వెళ్ళే అవకాశం ఉంది. ఒకవేళ సెప్టెంబర్లో 90% అయిపోతాయి. ఒకవేళ సెప్టెంబర్లో జరగని పక్షంలో జనవరిలో జరుగుతాయి, సంక్రాంతి తర్వాత జరిగే అవకాశం ఉంది. ఈ 2 ఆప్షన్లు అనుకుంటుంది ప్రభుత్వం.
ఎందుకంటే మధ్యలో ఆ గ్యాప్ ఎందుకంటే ఈ దసరా తర్వాత ఏమో ఒక కొత్త స్కీమ్ ఏదో ఒకటి ఇస్తారు, అంటే సూపర్ 6లో ఏదో ఒక స్కీమ్ అమలు చేస్తారు, అలాగే కార్యకర్తలకు కొన్ని పెండింగ్ బిల్లులే క్లియర్ చేస్తారు. దాంతో సంక్రాంతి తర్వాత వెళ్తారనమాట, దసరా సంక్రాంతి సీజన్ ముగిశాక. నేను అనుకోవడం సెప్టెంబర్ 3rd వీక్ 4th వీక్లో అయిపోతాయి మ్యాక్సిమం. ఒకవేళ అవని పక్షంలో జనవరిలో అవుతాయి అనేది మనకు వచ్చిన సమాచారం. చూడాలి మరి ఏం చేస్తారనేది. సో ఇది ఇక్కడ ఇచ్చారు. ఇక క్రిమీలేయర్ సూత్రం SC/ST రిజర్వేషన్లకు వర్తించదు. సుప్రీంకోర్టుకు తెలిపిన కేంద్రం షెడ్యూల్ కులాలు తెగల రిజర్వేషన్లకు క్రిమీలేయర్ సూత్రం వర్తించదని ప్రజాహిత వ్యాజ్యాలకు సమాధానంగా సుప్రీంకోర్టుకు సమర్పించిన అఫిడవిట్లో కేంద్రం పేర్కొంది. SC/ST రిజర్వేషన్లకు క్రిమీలేయర్ విధానాన్ని అమలు చేయాలన్న పిటిషనర్ల అభ్యర్థనను వ్యతిరేకించింది. ప్రభుత్వ ఉద్యోగాల రిజర్వేషన్లో మరింత సమానత్వ విధానాలను రూపొందించేలా కేంద్రానికి సుప్రీంకోర్టు అడిగితే కేంద్రం ఏమో అట్లా చెప్పింది. క్రిమీలేయర్ సూత్రం సుప్రీంకోర్టుకి ఏమో రిజర్వేషన్లకు వర్తించదని. ఇక తెలుగు విద్యార్థులకు జర్మనీ అవకాశాలు కానీ ఇప్పుడు అమెరికా మన భారతీయ విద్యార్థులను ఒక రకంగా ఏపుకు తింటున్నారు. మాట్లాడితే ఫీజుల మీద ఫీజులు, H1B వీసా నిబంధనలు కఠినతరం చేశారు. అక్కడ చదువుకొని ఉద్యోగం చేయాలంటే $1,00,000 ఫీజు చెల్లించాలని చెప్పి కొత్త నిర్ణయాలు ఉన్నాయి. కాబట్టి ఇంకా అమెరికా వద్దు, జర్మనీ రండి, మంచి అవకాశాలు ఉన్నాయని చెప్తున్నారు. హైదరాబాద్లోని గోతే ఇన్స్టిట్యూట్ సేవలను అందిపుచ్చుకోండి. జర్మన్ నేర్చుకుంటే భారతీయులకు ఉద్యోగ అవకాశాలు మెరుగవుతాయి. భారత్తో పటిష్ట వాణిజ్య బంధం. ఈనాడుకు జర్మనీ రాయబారి ఫిలిప్ అకర్మన్ ప్రత్యేక ఇంటర్వ్యూ. యుద్ధాలు సంఘర్షణలతో ప్రపంచం అనిశ్చితిలో కొట్టుమిట్టాడుతున్న రోజులు ఇవి. ఆర్థిక వ్యవస్థలో అతలాకుతలమై ఉపాధి అవకాశాలు మృగ్యమవుతున్న సంధికాలం. అలాంటి అమెరికా లాంటి దేశాలు కఠినతర వీసా నిబంధనలతో స్వదేశీయులకే ఉద్యోగాలు అనే నినాదాలతో మన యువత ఆశలు ఆకాంక్షలపై నీళ్లు చల్లుతున్నాయి. ఈ పరిస్థితుల్లో ప్రతిభావంతులైన భారతీయ విద్యార్థులు, వృత్తి నిపుణులకు జర్మనీ ఎర్రతివాచి పరుస్తోంది అని చెప్పి. సో నాకు తెలిసి ఇది ఆ ఇన్స్టిట్యూట్ ఒక ప్రైవేట్ ఇన్స్టిట్యూట్, అంతర్జాతీయ ఇన్స్టిట్యూట్ అంటే ఇది ఒక పెయిడ్ ఇంటర్వ్యూ. ఇటువంటి ఈ మధ్య ఈనాడులో వస్తున్నాయి. ఒక ప్రైవేట్, ఇది పూర్తిగా హైదరాబాద్లోని గోతా ఇన్స్టిట్యూట్ అనేది ఒక ప్రైవేట్ ఇన్స్టిట్యూట్ కాబట్టి దాన్ని ప్రమోట్ చేయడానికి అలా చేశారు. ఇక UPI లావాదేవీల మీద ఛార్జీలు ఇదండి అలవాటు చేశారు. గత 7-8 సంవత్సరాలుగా UPI ట్రాన్సాక్షన్స్ అలవాటు చేశారు. ₹10 ఖర్చు పెట్టాలన్నా సరే ఫోన్పే చేసే పరిస్థితికి జనాలను తీసుకొచ్చి ఇప్పుడు మీరు UPI చేస్తే ఛార్జీలు కట్టండి అంటున్నారు. ప్రస్తుతానికి ఫస్ట్ దశలో 2,000 లోపు ఉచితమే అన్నారు. ఒక 6 నెలల తర్వాత, సంవత్సరం తర్వాత, సంవత్సరంన్నర తర్వాత UPI ట్రాన్సాక్షన్ 2,000 లోపు ఉన్నా సరే ఛార్జీ చెల్లించాల్సిందే అంటారు. అదే జరుగుతుంది. UPI లావాదేవీలపై ఛార్జీలు, బ్యాంకులు, గేట్వే సంస్థలకు MDR వసూలు చేసుకునే అవకాశం 2,000 లోపు ఉచితమే. సామాన్యులకు, చిరు వ్యాపారులకు ఇబ్బంది లేదు. డిజిటల్ చెల్లింపుల నియంత్రణ సవరణ బిల్లుకు ఆమోదం. ఇప్పుడు 5,000 బిల్లు ఉందనుకోండి, 2,000, 1,000 కొడతారు ఎవరైనా. అప్పుడు ఛార్జీలు పడవు కదా అని. అప్పుడు రేపు పొద్దున్న ఏమంటారు, ఇదిగో ఇలా వీళ్ళు విభజిస్తున్నారు, 2,000గా దాన్ని డివైడ్ చేసి కొడుతున్నారు, కాబట్టి ఇంకా 2,000 లోపు ఉన్నా సరే ఛార్జీలు కట్టాల్సిందే అని చెప్పి ఒక 6 నెలల తర్వాత, సంవత్సరం తర్వాత, సంవత్సరంన్నర తర్వాత రూల్ తీసుకొస్తారు. జనాలకు అలవాటు చేసి ఈ డిజిటల్ పేమెంట్ల విధానాన్ని, UPI విధానాన్ని అలవాటు చేసి ఇప్పుడు ముక్కుపిండి ఛార్జీలు వసూలు చేస్తున్నారు. ఏమనాలి వీళ్ళని? దేశీయుల దైనందిన జీవితంలో భాగమైన యూనిఫైడ్ పేమెంట్స్ ఇంటర్ఫేస్ UPI చెల్లింపులకు భవిష్యత్తులో రుసుములు పడే అవకాశాలు ఉన్నాయి. ఎంపిక చేసిన డిజిటల్ లావాదేవీలపై మర్చెంట్ డిస్కౌంట్ రేట్ MDR ఛార్జీ విధించేందుకు బ్యాంకులు, చెల్లింపుల సేవా సంస్థలకు అధికారం కల్పించే సవరణ బిల్లుకు లోక్సభ గురువారం ఆమోదం తెలపడం ఇందుకు కారణం. డిజిటల్ చెల్లింపులపై MDR రుసుముల విధింపును అడ్డుకుంటున్న పాత నిబంధనను తొలగిస్తూ కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన ప్రతిపాదన సభలో ఎలాంటి చర్చ లేకుండానే ఆమోదం పొందింది. అది సంగతి. ఇక పోలవరం నిర్మాణం 45.72 మీటర్ల వరకు, ఫేజ్ 1 నిధులు 41.15 మీటర్ల వరకే అయినా తర్వాత కూడా పనులు కొనసాగింపు. 2027 జూన్ కల్లా తొలి దశ పూర్తి చేయాలనేది లక్ష్యం కేంద్రం. పోలవరం తొలి దశ కింద కేంద్రం ఇచ్చే నిధులు 41.15 మీటర్లకే పరిమితమైనప్పటికీ సివిల్ వర్క్స్ మాత్రం జలాశయం పూర్తి స్థాయి నీటి మట్టం వరకు సాగుతాయని కేంద్ర జలశక్తి శాఖ సహాయ మంత్రి రాజ్భూషణ్ చౌదరి స్పష్టం చేశారు. అలాగే తొలి దశ పనులు 2027 జూన్ నాటికి పూర్తి చేసి ప్రారంభిస్తామని కూడా ఆయన చెప్పారన్నమాట. ఇక ఈరోజు నేతన్నల సేవలో డబ్బులు విడుదల కాబోతుంది. ఒక్కొక్క నేతన్న కుటుంబానికి 25,000 రూపాయలు. అయితే ఇక్కడ పూర్తి స్థాయిలో అర్హులకు ఇస్తున్నారా లేదా అనేది చూడాలి. 71,000 మందిని అర్హులను గుర్తించారంట. ఇక మీ ప్రయాణంలో ప్రభుత్వం అండగా ఉంటుంది. కామన్వెల్త్ పథక విజేత అజయ్ బాబుకు లోకేష్ అభినందన. ఓకే. తోట పెంపకంలో మిద్దె జాగ్రత్త.
ఈ మధ్యకాలంలో చాలామంది మిద్దె తోటలపై ఆసక్తి చూపుతున్నారు. మొక్కలు పెట్టిన కొన్నాళ్ళు బాగానే ఉంటుంది, ఆ తర్వాత భవనంపై పైకప్పు ప్లాస్టరింగ్ లేకపోవడంతో నీరు లోపలికి దిగుతుంది. దీంతో మళ్ళీ ప్లాస్టరింగ్ వాటర్ ప్రూఫింగ్ చేసుకోవాల్సి వస్తుంది. అందుకని మిద్దెతో పాటు మిద్దె తోటలు కట్టాలనుకునేవారు చిన్న చిన్న జాగ్రత్తలు పాటించాలని చెప్తున్నారండి. ఇక నేడు నేతన్న సేవల పథకానికి 71,536 మంది ఖాతాల్లో 179 కోట్లు జమ. స్థానిక ఎన్నికలకు సిద్ధంగా ఉండండి, ఎప్పుడైనా నిర్వహించే అవకాశం పురపాలక పంచాయతీరాజ్ శాఖల అధికారులకు ఎస్ఈసి అనిల్ చంద్ర పునేఠా ఆదేశం. పది రాష్ట్రాలు 700 మంది చిత్రకారులు 8-9 తేదీల్లో గుంటూరులో అమరావతి చిత్రకళా వీధి. కళలకు కాణాచి ఆంధ్రప్రదేశ్. ప్రత్యేకించి చిత్రకళకు దామూర్ల రామారావు, వడ్డాది పాపయ్య, బాపు, అడవి బాపిరాజు, ఎస్వి రామారావు ఇలా ఎందరో ఉన్నరద్దారు. మరెందరో ఈ కళలో చేయి తిరిగినా సరైన గుర్తింపు దక్కక తెరమరుగవుతున్నారు. దీనికి కారణం వారి ప్రతిభను ప్రదర్శించేందుకు తగిన వేదిక లేకపోవడమే. సో దీనికి పరిష్కారంగా ప్రభుత్వం అమరావతి చిత్రకళా వీధి పేరుతో వినూత్న కార్యక్రమానికి శ్రీకారం చుట్టిందండి. ఇక పిల్లల్లో ఏఐ తుఫాన్ ప్రతిదానికి వినియోగిస్తున్న యువతరం రోజువారీ పనులు దాటి వ్యక్తిగత అంశాల్లోకి. వ్యక్తిగత గోప్యతకు ముప్పు తప్పదా? పిల్లలకి ఏ చిన్న డౌట్ వచ్చినా ఏఐని అడుగుతున్నారు, చాట్ జీపీటీనో గూగుల్ జెమినీనో అడుగుతున్నారు. సో ఇది వ్యక్తిగతంగా జీవితానికి ముప్పు తప్పదా, గోప్యతకు ముప్పు తప్పదా అని పిల్లలకు కాస్త శిక్షణ ఇవ్వాలి. ఊరికే ప్రతిదానికి ఏఐని అడగడం కూడా కరెక్ట్ కాదు అనేటట్టు రాశారు. తలనొప్పికి ఏ ట్యాబ్లెట్ వేసుకోవాలి, ఫిట్నెస్ కోసం ఏం చేయాలి, ఫలానా పరిస్థితి వస్తే ఎలా వ్యవహరించాలి, మానసికంగా దృఢంగా ఉండాలంటే ఏం చేయాలి, భావాలను ఎలా వ్యక్తీకరించాలి, ఫ్లట్ చేయాలంటే ఎలా, ఇవి పిల్లలు టీనేజర్లు ఏఐని అడుగుతున్న కొన్ని ప్రశ్నలు. జీవితంలో ఎదురయ్యే ప్రతి సమస్యకు 10 నుంచి 17 ఏళ్ల మధ్య ఉన్న వయసు ఉన్న పిల్లలు అధికంగా కృత్రిమ మేధాన్ని ఆశ్రయిస్తున్నారు. ఇవన్నీ కూడా తల్లిదండ్రులు నేర్పించాలి పిల్లలకి. పిల్లలకు స్మార్ట్ ఫోన్లు ఇస్తే వాళ్ళు చేసే పని ఇదే. ఏదైనా క్లిష్టమైన సబ్జెక్ట్ అయితే, వాళ్ళ పాఠ్యాంశాలకు సంబంధించిన అంశం అయితే సులువుగా నేర్చుకోవడానికి ఏఐని అడగడం వరకు తప్పులేదు. కానీ వ్యక్తిగత అంశాలు, మానసికంగా వాళ్ళ ఎదుగుదలకు సంబంధించిన అంశాలు, లోక జ్ఞానానికి సంబంధించిన అంశాలు, కామన్ సెన్స్కి సంబంధించిన అంశాలు కూడా వీళ్ళు అడిగితే ఆలోచన విధానం మారిపోద్ది, పిల్లలది డిపెండ్ అవ్వాల్సి వస్తుంది. సో అది ఈనాడులో ఒక మంచి వార్త రాశారు. సాధారణంగా ఏఐ టూల్స్ ముఖస్థుతికి ప్రాధాన్యం ఇస్తాయి, వినియోగదారుడి అభిప్రాయాలతో ఏకీభవించి బలపరుస్తాయి. ఇది ఒక వ్యాలిడ్ పాయింట్. మనం ఏమనుకుంటే ఏఐ అది చెప్తుంది. ఈ ఏఐ దుర్వినియోగం మీద, ఏఐ ఇచ్చే చెత్త సమాధానాల మీద ఆల్రెడీ చాలా సోషల్ మీడియా రీల్స్ కూడా, ట్రోల్స్ కూడా ఉన్నాయి, మీమ్స్. ఇక ఇమ్మిగ్రేషన్ దరఖాస్తు అసంపూర్ణంగా ఉంటే నేరుగా తిరస్కరణ. అధికారులకు విచక్షణాధికారాన్ని పునరుద్ధరించిన అమెరికా. ఇక వృద్ధాశ్రమంలో నాన్న చితి వీడియో కాల్లో కూతుర్ల వీక్షణ. ఎక్కడికి వచ్చామండి మనం? ఎక్కడ ఉండేవాళ్ళం, మనిషి ఎక్కడికి దిగిపోయాడో చూడండి. మనిషి జీవితం అంతా కష్టపడి 3 కూతుర్లను ప్రయోజకులను చేసిన ఓ తండ్రి వృద్ధాశ్రమంలో కన్నుమూశారు. ఆశ్రమ నిర్వాహకులు ఈ సమాచారం అందించినా రావడానికి సమయం లేదంటూ ఆ కుమార్తెలు తండ్రి దహన సంస్కారాలను వీడియో కాల్ ద్వారా చూశారు. మనిషి పుట్టుక చూసారా ఎక్కడో వరకు వచ్చిందో, ఎక్కడికి దిగజారిందో, ఏమనాలి దీన్ని? ఆ తండ్రి 3 కూతుర్లకు జన్మనిచ్చాడు, ప్రయోజకులను చేశాడు. 3 కూతుర్లు ఎక్కడెక్కడో స్థిరపడ్డారు. తండ్రిని వృద్ధాశ్రమంలో పెట్టారు. ఆ తండ్రి మరణిస్తే చూడ్డానికి రాలేదంట, వీడియో కాల్లో దహన సంస్కారాలు చేయించారంట. యాంత్రిక జీవనం, యాంత్రిక సంబంధాలు, మానవ సంబంధాలు కూడా పోయి ఇదిగో ఇలా వచ్చాయన్నమాట. జంజీ నిరసన దేశ వ్యతిరేకం కాదు. నవతరం భేటీలో ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భగవత్. ఆ నేరం తల్లిది కాదు, సమాజానిదే. బిడ్డ ఆకలి తీర్చలేక కొట్టి చంపిన మహిళకు బెయిల్ ఇస్తూ గుజరాత్ హైకోర్టు వ్యాఖ్య. ఆకలి అవుతోంది, అన్నం పెట్టమని అడిగిన 2 ఏళ్ల కుమార్తె పొట్ట నింపలేని నిస్సహాయ స్థితిలో ఆ చిన్నారిని కొట్టి తల్లికి బెయిల్ మంజూరు చేస్తూ అహ్మదాబాద్ హైకోర్టు తీవ్ర వ్యాఖ్యలు చేసింది. ఓకే, సిఆర్డీఏ పరిధిలో సంస్థలకు కొత్త కేటాయింపులు అంటండి. సిఆర్డీఏలో కేటాయింపులు ఇచ్చారంట. జిఎస్ఐ రాష్ట్ర ప్రధాన కార్యాలయం కోసం 1.5 ఎకరం, ల్యాబొరేటరీ మ్యూజియం కోసం ఎకరా 4.1 కోట్ల చొప్పున 30 ఏళ్ళ లీజు కంట. అలాగే మరో 57 సెంట్లు అంటే 0.57 ఎకరాల పార్క్ నిర్వహణ కోసం లీజు ప్రాతిపదికన ఇచ్చారంట. అలాగే ఏపీఐఏసీ కన్వెన్షన్ సెంటర్కు ఐనువల్లో కేటాయించిన 8 ఎకరాల భూమిని 5.09 ఎకరాలకు తగ్గించి సిఆర్డీఏ పరిధిలో కేటాయించారంట. గతంలో హడ్కో కేటాయించిన 9.17 ఎకరాలు రద్దు చేసి ఏపీఐఏసీ హడ్కో జాయింట్ వెంచర్ కింద 10.20 ఎకరాలు ఇచ్చారంట. ఇలా కొన్ని సంస్థలకు భూములు ఇచ్చారు. తర్వాత డిజిటల్ అరెస్ట్ పేరిట మహిళకు మచిలీపట్నంలో ఒక వృద్ధ మహిళ దగ్గర డిజిటల్ అరెస్ట్ పేరిట 1,43,00,000 కాజేశారు.
ఎన్నిసార్లు చెప్తున్నారో డిజిటల్ అరెస్టులు అనేవి లేవు, డిజిటల్ అరెస్టులు అనేవి లేవు, డిజిటల్ అరెస్టులు అనేవి చెల్లవు, ఆ విధానం లేదు అని. అయినా సరే వీడియో కాల్ చేయడం, మిమ్మల్ని అరెస్ట్ చేస్తున్నామని చెప్పడం, వాళ్ళేమో డబ్బులు ఇచ్చేయడం. సైబర్ నేరగాళ్ళ వాళ్ళకు కృష్ణా జిల్లా మచిలీపట్నానికి చెందిన ఓ మహిళ చిక్కుకున్నారు. తాము ఢిల్లీ పోలీసులమని, మీపై మనీ లాండరింగ్ కేసు ఉందని, డిజిటల్ అరెస్ట్ చేస్తున్నామంటూ ఆమె నుంచి విడతల వారీగా 1.43 కోట్లు కాజేశారు. మోసపోయానని గ్రహించిన బాధితురాలు పోలీసులను ఆశ్రయించారు. జగన్ పర్యటనలో చిరు వ్యాపారం ఢీకొట్టిన వైసీపీ కార్యకర్త, ఆసుపత్రిలో చికిత్స పొందుతూ బాధితుల మృతి. తూర్పుగోదావరి జిల్లా దేవరపల్లిలో బుధవారం వైకాపా అధినేత జగన్ పర్యటన సందర్భంగా పార్టీ కార్యకర్తలు అతిగా మద్యం తాగి మత్తులోనే వేగంగా ద్విచక్ర వాహనాన్ని నడుపుతూ వీరంగం సృష్టించారు. అలా ఓ కార్యకర్త చిరు వ్యాపారం ఢీకొట్టడంతో ఆయన ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మరణించారు. సిగ్గుపడాలి ఒక రాజకీయ పార్టీగా ఇటువంటి దారుణాలు చేస్తున్నందుకు. వైద్య విద్య ప్రవేశాల్లో ప్రతిసారి వెబ్ ఆప్షన్లకు అవకాశంపై పిల్, మధ్యంతర ఉత్తర్వులు నిరాకరించిన కోర్టు. సైబర్ మోసాల బాధితులకు నగదు పునరుద్ధరణ వేగవంతం. ప్రగతి సమావేశంలో సిఎస్ సాయిప్రసాద్ సైబర్ ఆర్థిక మోసాల బాధితులకు నగదు పునరుద్ధరణ చర్యలు వేగవంతం చేశామని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి చెప్పారు. తర్వాత పంచారామ క్షేత్రాలను అభివృద్ధి చేయండి. కేంద్ర మంత్రి గజేంద్ర సింగ్ షెకావత్కు ఎంపీ సానా సతీష్ వినతి. 40 ప్రాంతీయ పార్టీలకు 1051 కోట్ల విరాళాలు వచ్చాయంటండి. ఏడాదిలో 202% పెరుగుదలంట. దేశవ్యాప్తంగా ప్రాంతీయ పార్టీలకు ఎక్కువ నిధులు వచ్చిన పార్టీల్లో డిఎంకే పార్టీకి 365 కోట్ల నిధులు వచ్చాయంట. అలాగే 2024-25 ఆర్థిక సంవత్సరంలో తృణమూల్ కాంగ్రెస్కి 184 కోట్లు, వైసీపీకి 140 కోట్లు, టీడీపీకి 83 కోట్లు వచ్చాయంటండి. జనసేనకి 25 కోట్లు, బీఆర్ఎస్కి 15 కోట్లతో వరుసగా 8, 11వ స్థానాల్లో ఉన్నాయంట. సో 2023-24తో పోలిస్తే భారీగా పెరిగాయని చెప్పి చెప్తున్నారు. ఇక ఆయుష్ శాఖలో అంతర్యుద్ధం, ఉద్యోగుల పరస్పర ఫిర్యాదులు. నన్నెందుకు విసిగిస్తున్నారు? కస్టడీలో ట్రైనీ ఐపీఎస్ ఉదయ్ కృష్ణారెడ్డి ఎదురు ప్రశ్నలు. ఉదయ్ కృష్ణారెడ్డి ఒక కరుడుగట్టిన తెలివైన వ్యక్తి. అతనికి పోలీసులు ఎవరైనా ప్రశ్నిస్తుంటే తనకు నచ్చిన వాటికి సమాధానం చెప్తున్నాడు, మిగిలిన వాటికి అతనే పోలీసుల మీద రివర్స్ అవుతున్నాడంట. నన్ను ఎందుకు విసిగిస్తున్నారు, మీకు నచ్చింది రాసుకోండి అని. ఇక మనందరికీ ఎంతో ఇష్టమైన సాక్షి పత్రిక చూసుకుంటే పచ్చ బ్యాచ్ రౌడీజం అని విజయవాడలో బోండా ఉమ్మ గారు నిన్న కాస్త ఓవర్ యాక్షన్ చేశారు. పాపం ఆయనకు పార్టీ మీద ప్రేమ తగ్గిందేమో అని ఆయన గతంలో ఈ మధ్య కొన్ని వివాదాల్లో ఇరుక్కున్నాడు కదా, పార్టీకి వ్యతిరేక కార్యకలాపాల్లో పాల్గొన్నారు కదా, అంబటి రాంబాబు గారితో వేదిక పంచుకోవడం అండ్ మంత్రివర్గం మీద వ్యాఖ్యలు చేయడంతో అతని మీద పార్టీ ఒక నిఘా వేసి ఉంచింది. ఇతనేమైనా పార్టీకి వ్యతిరేకంగా ఉంటున్నాడా అని. సో దాన్ని కప్పిపుచ్చుకోవడానికి, ఆ అనుమానాలు ఏమైనా ఉంటే నివృత్తి చేయడానికి నిన్న కాస్త ఓవర్ యాక్షన్ చేశారేమో అనిపించింది. విజయవాడలో వైసీపీ వాళ్ళ దీక్ష శిబిరం దగ్గరకు వెళ్ళి తన అనుచరులతో కలిపి వెళ్ళి ఇలా చేశాడు ఆయన. రాష్ట్రం మొత్తం జరుగుతున్నాయి, ఎక్కడ ఏ ఎమ్మెల్యే అలా ఆలోచించాల, బోండా ఉమ్మ గారు మాత్రమే అలా ఆలోచించారు. దానికి కారణం ఏంటంటే అధిష్టానంలో ఉన్న అనుమానాలు నివృత్తి చేయాలి, అధిష్టానం దగ్గర తనకు మార్పులు పడాలి. అందుకు మెగా డిఎస్సి 2025 స్కామ్పై రాష్ట్ర వ్యాప్తంగా వైఎస్ఆర్సీపీ రిలే దీక్షలు. ఫీజులు, వసతి దీవెన బకాయిలు, నిరుద్యోగ భృతి తక్షణమే చెల్లించాలి, మెగా డిఎస్సి స్కామ్తో సిబిఐతో విచారణ చేయించాలి, విద్యాశాఖ మంత్రి లోకేష్ రాజీనామా చేయాలి. వైఎస్ఆర్సీపీ చేపట్టిన ఆందోళనకు డిఎస్సి బాధిత అభ్యర్థులు, నిరుద్యోగులు జంజీ మద్దతు ఉద్యమం. జంజీ మద్దతు ఏంట్రా ఆయన? జంజీ అంటే ఎవర్రా? నిన్న చూసా కొన్ని టెంట్లు ఒక్కరూ లేరు జంజీ, వీళ్ళేమో జంజీ 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 అని రాసుకుంటున్నారు. అందుకే ఈ పాంప్లెట్ వాళ్ళు పెట్టుకున్నది. పెద్ద ఆయన వైసీపీ జగన్మోహన్ రెడ్డి గారికి ఇచ్చిన ఒక పెద్ద వరం ఈ పేపర్. అధికారంలోకి వచ్చిన 3 సంవత్సరాల్లో ఈ పేపర్ పెట్టించి, ఈ పేపర్ కోసం అక్రమంగా నిధులు మళ్లించి, ఇవన్నీ ఎందుకులే మళ్ళీ నా నోట్లో నిజాలు వచ్చేస్తాయి. దాంతో ఇదిగో ఇప్పుడు జనం మీద ఇటువంటి ఫేక్ వార్తలతో జనం మీద వస్తున్నారు. జంజీ అంట జగన్మోహన్ రెడ్డి గారికి, వైసీపీకి జంజీ మద్దతు అంత. జంజీకి ఏమైనా అంత కామన్ సెన్స్ ఉండదా? జంజీ ఏమైనా అంత రియాలిటీలో ఉంటారా? వైసీపీకి ఎందుకు మద్దతు ఇస్తారు వాళ్ళు? చదువుకున్నాడు ఎవడు వైసీపీకి ఓటేయడు. ఫర్ యువర్ కైండ్ ఇన్ఫర్మేషన్. సరే, ఇది ఇలా రాశారు. తర్వాత ఏపీలో దిగజారిన శాంతి భద్రతలు. అంటే నేను చదువుకున్నాడు ఎవడు వైసీపీకి ఓటేయడు అంటే చిన్న కరెక్షను. ఇదే విధానంలో వైసీపీ ఉంటే ఓటేయడు. వాళ్ళు ఇప్పుడు ఉంటున్న రాజకీయ విధానంలోనే ఉంటే మాత్రం ఓటేయరు. మేబీ వాళ్ళు మారితే, వాళ్ళ వ్యవహారం మారితే, వాళ్ళ పద్ధతి మారితే, వాళ్ళ విధానం మారితే, కాస్త రియాలిటీలోకి వస్తే ఏమో ఓట్లు వేస్తారేమో. ఏపీలో దిగజారిన శాంతి భద్రతలు.
కక్ష సాధింపు చర్యల కోసం పోలీసు వ్యవస్థ చట్టాల దుర్వినియోగం. భారతీయ సిమెంట్స్, ఫ్రెంచ్ గ్రూప్, వికాట్ వంటి మల్టీనేషనల్ కంపెనీలను బెదిరిస్తున్నారు. మెగా డిఎస్సీ పేరుతో ఉపాధ్యాయుల నియామకాల్లో భారీ అక్రమాలు. వాటి మీద మేము కోర్టులో కేసు వేసాము, కోర్టు కూడా మమ్మల్ని లెంప మీద కొట్టిందని కూడా చెప్పాల్సిందే. వైఎస్ జగన్ భద్రతపై ప్రభుత్వం నిర్లక్ష్యం. కేంద్ర హోంమంత్రి అమిత్ షాకు వైఎస్ఆర్సీపీ ఎంపీలు ఫిర్యాదు. వైఎస్ జగన్ భద్రతపై ప్రభుత్వం నిర్లక్ష్యమా? ఆయన భద్రతకు వైసీపీ నుంచే ముప్పు ఉంది. ఎందుకంటే ఆయన హెలికాప్టర్ దిగిన వెంటనే వైసీపీ వాళ్ళే వెళ్ళిపోతున్నారు ఆయన దగ్గరికి, వేరే వాళ్ళు ఎవరు వెళ్ళట్లా. కాబట్టి ఆయన భద్రతకు వైసీపీ నుంచే ముప్పు ఉంది. ఇక అలవాటు చేసే వడ్డింపు. యూపీఐ ద్వారా చేసే పేమెంట్లపై బాధుడుకు కేంద్రం రెడీ. ఎప్పటికప్పుడు ఛార్జీలు విధించే అధికారం ప్రభుత్వానికి. ఈ మేరకు చట్టం సవరణ లోక్సభ ఆమోదం. ఇక విద్యా వైద్యం ఇక ప్రైవేట్గా. పీపీపీ విధానంలో మౌలిక వస్తువులు ముసాయిదా బిల్లు. క్యాబినెట్ మీటింగ్ను ఇలా రాశారనమాట. విద్యా వైద్యం ప్రైవేట్కే అని. అక్కడ ప్రభుత్వం చర్చించిన అంశాలను వీళ్ళకు అనుకూలంగా ఇలా మార్చుకొని రాశారు. ఇక పచ్చబ్యాచ్ రౌడీజం. అరే విజయవాడలో అది చేసింది, ఇక్కడ ఇదా. తర్వాత డిఎస్సీ అక్రమాలపై పోరాటం కొనసాగింపు. వైఎస్ఆర్సీపీ కేంద్ర కార్యాలయం ప్రకటన కొనసాగించండి. చంద్రబాబు పాలనలో రాజ్యాంగానికి తూట్లు. డీజీపీ కార్యాలయంలో ఫిర్యాదు చేసిన వైఎస్ఆర్సీపీ నేతలు. ఓకే. ఉద్యోగాల భర్తీకి ఒత్తిడి తేండి. జగన్మోహన్ రెడ్డికి విజ్ఞప్తి చేసిన ఆంధ్రప్రదేశ్ విద్యార్థి నిరుద్యోగ యువజన జేఏసీ. ఉద్యోగులపై నిరుద్యోగులకు వైఎస్ఆర్సీపీ అండగా ఉంటుందని భరోసా ఇచ్చిన వైఎస్ జగన్. వైసీపీ హయాంలో మెగా డిఎస్సీ ఇస్తాము అని చెప్పి ఇవ్వాల. వైసీపీ హయాంలో సంవత్సరానికి ఒకసారి జాబ్ క్యాలెండర్ ఇస్తామని ఇవ్వాల. నిరుద్యోగులను నిలువున వంచింది వైసీపీ హయాంలో. కానీ ఈ నిరుద్యోగులు వెళ్ళి జగన్మోహన్ రెడ్డి గారికి వినతి పత్రం ఇవ్వడం, ఆయన కూడా ముసిముసి నవ్వులు నవ్వుతూ మీకు భరోసా ఇస్తామని చెప్పడం. వాట్ ఏ గేమ్, వాట్ ఏ పాలిటిక్స్. వావ్. ఇక జగనన్న పర్యటనలో మాకు ఎలాంటి నష్టము జరగలేదు. దేవరపల్లి హోటల్ నిర్వాహకుల స్పష్టీకరణ. వైఎస్ జగన్ను కలిసి జరిగిన ఘటనను వివరించిన చందన వరలక్ష్మి దివ్య. తమను టీడీపీ వారు వేధిస్తున్నారని ఆవేదన. వైఎస్ జగన్ను కలవడం చాలా ఆనందంగా ఉందని వెల్లడి. చూడొచ్చు. తర్వాత ఆదివాసీలు ప్రజాగొంతుగా నిలవండి, గిరిజనుల హక్కులకు భంగం కలిగించే చర్యలను ఉపేక్షించవద్దు. వైఎస్ఆర్సీపీ ఎస్టీ సెల్ నాయకులకు వైఎస్ జగన్ దిశానిర్దేశం. సో నిన్నంతా తాడేపల్లిలో కాస్త బిజీగా ఉన్నారు. మేబీ ఇవాళ నుంచి జగన్మోహన్ రెడ్డి గారు అక్కడ బెంగళూరు వెళ్ళిపోయి ఉంటారులా ఇవాళ. సో ఇవి సాక్షిల అంశాలు. ఆంధ్రజ్యోతిలో చూసుకుంటే ఆంధ్రజ్యోతిలో చాలా ఇంట్రెస్టింగ్ అంశాలు ఇచ్చారు. చర్చకు మరో రూపమే నిరసన. ప్రజాస్వామ్యంలో అది చట్టబద్ధం. సమస్యల్ని పట్టించుకోకపోతే ఆందోళనకు దిగుతారు. స్వలింగ సంపర్కాలు కూడా సమాజంలో భాగమే. అసమానతలు ఉన్నంతకాలం రిజర్వేషన్లు ఉండాల్సిందే. ఎన్నికల్లో విజయాలే నాయకత్వానికి నిదర్శనం కాదు. జన్ ఆల్ఫాతో భేటీలో ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భగవత్. ప్రజాస్వామ్యంలో నిరసన అనేది చర్చకు మరో చట్టబద్ధ రూపమేనని ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భగవత్ పేర్కొన్నారు. నిరసన ఏకాభిప్రాయ సాధన లక్ష్యంగా ఉండాలే కానీ విభేదాలకు దారితీయవద్దన్నారు. ఇండియాస్ ఇంటర్నేషనల్ మూవ్మెంట్ టు యునైటెడ్ నేషన్స్ సంస్థ 15వ వార్షికోత్సవ సమావేశంలో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. ఇక పబ్లిక్ ప్రజలు ఏమనుకుంటున్నారు? క్యా బోల్తి పబ్లిక్, అదేంటి క్యా బోల్తి జన్ అని పెట్టవచ్చుగా. హిందీ ఇంగ్లీష్ కలిపి పెట్టాడంటే ఆయన. క్యా బోల్తి జన్ లేదా క్యా బోల్తి లోగ్ అని పెడితే బాగుంటుంది కదా. క్యా బోల్తి పబ్లిక్ అని పెట్టాడు. పేరుతో సీజేపీ కొత్త కార్యక్రమం. దేశవ్యాప్తంగా సమస్యలను తెలుసుకుంటాం. దీప్కే తొలి వర్కింగ్ కమిటీ ఏర్పాటు, తెలుగు వ్యక్తికి చోటు. ఇక అమిత్ షాను సభకు రమ్మనండి, ప్రతిపక్షాల వినతిని పరిగణలోకి తీసుకోండి. కేంద్ర మంత్రి రిజిజుకు రాజ్యసభ చైర్మన్ సూచన. గుడ్. ఇక నేడే నేతన్న సేవలో. ఓకే. ఇక 4 రైల్వే లైన్లు. ఆదాయం సరుకు రవాణాలో టాప్ 5లో దక్షిణ కోస్తా జోన్. జీఎం సందీప్ మోదం. శ్రీశైలంలో 149 టీఎంసీలు అంటండి. సూపర్ అండి. 871 అడుగులకు నీటి మట్టం చేరిందంటండి. సూపర్ కదా. సో ఒక 3 రోజుల కిందటే 85 టీఎంసీలకు వచ్చింది. ఇప్పుడు 149 టీఎంసీలకు వచ్చింది. పూర్తి స్థాయి నీటి మట్టం 215 టీఎంసీలు. సో ఇంకో 4 రోజుల్లో వచ్చేస్తుందేమో అయితే ఇలాగే ఫ్లో ఉంటే. ఇక శాకాహార మాంసం, పొగాకు, లెట్యూస్ మొక్కలతో మయోగ్లోబిన్ అనే కీలక ప్రోటీన్ ఉత్పత్తి చేసిన శాస్త్రజ్ఞులు. టీడీపీకి 174 కోట్లు, వైసీపీకి 121 కోట్లు. 2023-24 అందిన ఎలక్టోరల్ బాండ్ల వివరాలు. 612 కోట్లతో టీఎంసీ ఫస్ట్, బీఆర్ఎస్కు 2వ స్థానం. ఏది 2023-24లో. 24-25 వచ్చేసరికి వైసీపీ టాప్లో ఉంది మళ్ళీ. ఇక నేషనల్ వర్కింగ్ కమిటీ వేశారు.
దీనిలో విజయ్ రెడ్డి మల్లంగి అని తెలుగు వ్యక్తి సౌత్ జోన్ ఇన్ఛార్జిగా ఉన్నారు. అలాగే మీడియా ఇన్ఛార్జి కూడా ఆయనే, విజయ్ రెడ్డి మల్లంగి మీడియా ఇన్ఛార్జి కూడా ఆయనే సీజేపీ పార్టీకి. ఇక తరుణ్ తేజ్పాల్కు 10 ఏళ్ల జైలు. తెహల్కి కదా ఇతను సహోద్యోగినిపై లైంగిక దాడికి పాల్పడ్డారంటూ ఆరోపణలకు సంబంధించిన కేసులో తెహల్కా మాజీ ఎడిటర్ 62 ఏళ్ల తరుణ్ తేజ్పాల్ను బాంబే హైకోర్టు దోషిగా నిర్ధారించింది. ఆయనకు 10 ఏళ్ల జైలు శిక్ష, 10.21 లక్షల జరిమానా విధిస్తూ తీర్పిచ్చింది. 5 ఏళ్ల క్రితం తేజ్పాల్ను నిర్దోషిగా ప్రకటిస్తూ గోవా సెషన్స్ కోర్టు వెలువరించిన తీర్పును బాంబే హైకోర్టు కొట్టివేసింది. ఈ మేరకు బాంబే హైకోర్టు గోవా బెంచ్కు చెందిన జస్టిస్ నీలా గోఖలే, జంసండేకర్తో కూడిన ద్విసభ్య ధర్మాసనం గురువారం ఈ తీర్పు వెల్లడించింది. ఇక అతిక్ మహమ్మద్ చిన్న కొడుకు రోడ్డు ప్రమాదంలో దుర్మరణం. 3 ఏళ్ల వ్యవధిలో ఇంట్లో నలుగురు. ఇక 36 కోట్ల నుంచి ఏకంగా 180 కోట్లకు. 5 ఏళ్లలో ప్రధాని మోదీ విదేశీ టూర్ల ఖర్చు 550 కోట్లు. వామ్మో! ప్రధాని మోదీ విదేశీ పర్యటనల ఖర్చు 2021 నుంచి 25 మధ్య కాలంలో 5 రెట్లు పెరిగింది. 2021లో 36 కోట్లుగా ఉన్న వార్షిక బిల్లు 2025 నాటికి 180 కోట్లకు చేరిందంట. 2021 నుంచి ఇప్పటి వరకు ప్రధాని విదేశీ టూర్ల కోసం 550 కోట్లకు పైగా ఖర్చు అయినట్టు కేంద్రం పేర్కొంది. అంటే ఆయనతో పాటు ఫోటోగ్రాఫర్లను కూడా తీసుకెళ్తున్నారేంటి ఏమో మనకెందుకు. కానీ ఇక సేంద్రీయ వ్యర్థాలతో ఇంధన ఉత్పత్తికి ప్రోత్సాహం 23,730 కోట్లతో గోబర్ధన్ పథకానికి ఆమోదం. విమాన ఇంధనంలో ఇథనాల్ ప్రతిపాదన లేదు. కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు. విమాన ఇంధనం, ఏవియేషన్ టర్బైన్ ఫ్యూయల్లో ఇథనాల్ కలిపేందుకు కేంద్రం యోచిస్తోందని వస్తున్న వార్తలను పౌర విమానయాన శాఖ మంత్రి రామ్మోహన్ నాయుడు కొట్టిపారేశారు. అమిత్ షాను సభకు రమ్మనండి, ప్రతిపక్షాల వినతిని పరిగణలోకి తీసుకోండి. అది ఓకే. ఏదైనా అడగండి చెప్తా. ఇన్స్టాగ్రామ్లో రాహుల్ గాంధీ కొత్త కార్యక్రమం. జంజీలకు చేరువు కావడమే లక్ష్యంగా లోక్సభలో ప్రతిపక్ష నేత, కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ ఇన్స్టాగ్రామ్లో ఆస్క్ మీ ఎనీథింగ్ పేరుతో కొత్త కార్యక్రమాన్ని ప్రారంభించారంటండి. బాగుంది, మంచి కార్యక్రమం కదా. సో ఇవి ఆంధ్రజ్యోతిలో వచ్చిన వార్తలు. ఇప్పుడు ఆంధ్రప్రభకు వెళ్దాం ఒకసారి. ఆంధ్రప్రభలో చూసుకుంటే రాష్ట్ర మంత్రివర్గ డెసిషన్స్ అటు ఇటు వేశారు, హైలైట్ చేశారు. తర్వాత స్థానిక సమరానికి సన్నద్ధం కండి. కేబినెట్ భేటీకి ముందు మంత్రులతో బ్రేక్ఫాస్ట్ సమావేశంలో లోకేష్ మెజారిటీ స్థానాలు కైవసం చేసుకోవాలి. విధ్వంసం నుంచి వికాసానికి పాలన ఎలా సాగుతోంది జనానికి వివరించాలి. జలాశయాలకు వరద నీరు వస్తుంది, తొలి ప్రాధాన్యం తాగునీటికే ఇస్తామని చెప్పారు. అలాగే కూటమి సర్కార్కు కేంద్రం షాక్. పోలవరం బనకచర్ల ప్రాజెక్టుపై ప్రతిపాదన వెనక్కి. ఇది ఈనాడు ఆంధ్రజ్యోతిలో రాయలేదు, ఇంపార్టెంట్ వార్త. పోలవరం బనకచర్ల ప్రాజెక్టు కేంద్రం ఒప్పుకోలేదు. పర్యావరణ అనుమతులపై తిప్పి పంపినట్టుగా వెల్లడి. ఉల్లంఘనలపై పలు ఫిర్యాదులు వచ్చినట్టు స్పష్టం. టర్మ్ ఆఫ్ రిఫరెన్స్ను అంగీకరించేది లేదని వివరణ. వైసీపీ ఎంపీ గోలబాబురావు ప్రశ్నకు కేంద్ర మంత్రి కీర్తివర్ధన్ సింగ్ సమాధానం. ఓకే. ఇక యూపీఐ బాధుడు 10 లక్షల డ్రోన్ 2 లక్షలకే. 80% సబ్సిడీపై రైతులకు రాయితీలో డ్రోన్లు ఇస్తున్నారంట. వ్యవసాయంలో డ్రోన్లు చాలా బాగా ఉపయోగపడతాయి. మందులై పిచికారీ చేయడానికి రైతులు ట్రైనింగ్ తీసుకుంటే చాలా బాగా ఉపయోగపడతాయి. ఇవి 10 లక్షలు విలువ చేసే డ్రోన్ రైతులకు 2 లక్షలకే ఇస్తున్నారంట. నాకు తెలిసి కెమెరామెన్లు కొంతమంది రైతుల పేర్లతో, ఈ ఫోటోగ్రఫీలు కెమెరామెన్లు ఉంటారు కదా స్టూడియోలో ఉన్న వాళ్ళు రైతుల పేరుతో ఇంకో డ్రోన్లు కొనేస్తారు. 2 లక్షలకే వస్తుంది కాబట్టి. ప్రకృతి మిత్ర చేనేత. ప్రతి మగ్గం ఒక సంగీతం, ప్రతి దారం కుటుంబ జీవనాధారం, ప్రతి చీర ఒక సంస్కృతి. ప్రకృతి రంగులతో ప్రపంచాన్నే ఆకట్టుకున్న కళ. చేనేతకు ప్రపంచ గౌరవం. కళా వైభవాన్ని చాటుతున్న నేతన్నలు. సో ఈరోజు జాతీయ చేనేత దినోత్సవం. చీరాల్లో ప్రభుత్వ ఆధ్వర్యంలో కార్యక్రమం జరగబోతోంది. సో ఇవ్వండి మొత్తం కంటెంట్. 4 పత్రికల్లో వచ్చిన వార్తాంశాలు. చివరి వరకు చూసిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు. ఇలాగే చూస్తూ ఉండండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. కొత్త వాళ్ళకు వీడియో లింక్ షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోమని చెప్పండి. అలాగే లడ్డూపల్లెం.com అని నేను మీకు చెప్తున్నాను కదా, నేను ఎందుకు ప్రమోట్ చేస్తున్నాను అనేది మీరు అర్థం చేసుకోవాలి. నేను ఇంత క్రెడిబిలిటీని పెట్టి దీన్ని ప్రమోట్ చేస్తున్నాను అంటే ఇది ఒక మంచి హెల్త్ బెనిఫిట్స్ ఉండే ఒక మంచి ప్రోడక్టు. మన 2 తెలుగు రాష్ట్రాల్లో ఇటువంటి ప్రోడక్ట్ ఎక్కడ ఎవరు కూడా తయారు చేయట్లేదన్నమాట. ఎందుకంటే వీళ్ళు చూడండి, మిల్లెట్స్, సీడ్స్, డ్రై ఫ్రూట్స్, నట్స్ వీటన్నింటితో కూడా ఒక 25 రకాల లడ్డూలు చేస్తారు. వాటిలో టేస్ట్ ఉంటుంది అండ్ హెల్త్ బెనిఫిట్స్ కూడా ఉంటాయి. వాటితో పాటు వీళ్ళ దగ్గర ఏబీసీ పౌడర్ ఉంటుంది, యాపిల్ బీట్రూట్ క్యారెట్ పౌడర్, అలాగే ఆమ్లా బీట్రూట్ క్యారెట్ మిక్స్ పౌడర్, మొరింగా పౌడర్, మునగాకు పొడి, జామాకు పొడి లాంటి హెల్తీ పౌడర్స్ ఉంటాయి, ప్రోటీన్ పౌడర్ లాంటివి.
సో ఇవి కూడా చాలా స్వచ్ఛంగా ప్యూర్గా తయారు చేస్తున్నారు. సో మీకు కావాలి అనుకుంటే వీళ్ళు ఫ్రాంచైజీలు కూడా ఇస్తున్నారండి. ఎవరైనా రిటైల్ అవుట్లెట్లు మన సబ్స్క్రైబర్స్ ఎవరైనా పెట్టుకోండి, నేను సపోర్ట్ చేస్తాను. ఐ మీన్ బ్యాక్ ఎండ్లో నేను సపోర్ట్ చేస్తాను. అంటే ఎవరైనా మన సబ్స్క్రైబర్స్ ఈ లడ్డూపల్లం ఫ్రాంచైజీ తీసుకోవాలనే ఇంట్రెస్ట్ ఉంటే, ఎక్కడైనా మీ జిల్లా కేంద్రాల్లో పెట్టాలి అనుకుంటే, లేదా హైదరాబాదు, బెంగళూరు, విశాఖపట్నం, చెన్నై ఎక్కడ పెట్టినా సరే లడ్డూపల్లం స్టోర్లు మంచి బిజినెస్ జరుగుద్ది. మంచి ప్రోడక్టు, కొంచెం నెమ్మదిగా జనాలకు అలవాటు అయ్యాక ఖచ్చితంగా బాగుంటుంది, బిజినెస్ బాగుంటుంది. ఫ్యూచర్ ఉండే బిజినెస్ అనమాట ఇది. ఎందుకంటే మిల్లెట్స్, సీడ్స్, డ్రై ఫ్రూట్స్, నట్స్ ఇవన్నీ హెల్త్ బెనిఫిట్స్ ఉంటాయి. ఇవి టేస్టీగా, హెల్తీగా తయారు చేస్తున్నారు. సో మీకు ఫ్రాంచైజీ కావాలి అనుకుంటే 9997839994 నెంబర్కి వాట్సాప్లో మెసేజ్ చేయండి, లేదా కాల్ చేయండి ఫ్రాంచైజీ కోసం. లేదా ఏదైనా పెళ్ళిళ్ళు, ఫంక్షన్లకు, బల్క్ ఆర్డర్లకైనా ఈ నెంబరు. లేదా మీరు ఏదైనా ప్రోడక్ట్ శాంపిల్ మేము తీసుకుంటాం, ఏదో కొంటాం అనుకున్నా ఈ నెంబర్కి కాల్ చేయండి, లేదా వాట్సాప్లో మెసేజ్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్.